ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశానుసారం మరియు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశానుసారం ఈరోజు హై స్కూల్ మాజీ ఎంపీపీ మోరంపూడి మల్లికార్జునరావు, బొంతు రాంబాబు, సింగగూడెం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు బొంతు శ్రీను వీరి ఆధ్వర్యంలో విద్యార్థులకి బుక్స్ ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ తగరం హేమలత, హై స్కూల్ హెచ్ఎం బి శ్రీధర్, అధ్యాపకులు, టీడీపీ నాయకులు పామర్తి వెంకటేశ్వరరావు, పామర్తి సత్యనారాయణ, పచ్చికొండ మల్లేశ్వరరావు, శ్రీ కాకుళ్ళు వీరయ్య, కొండయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా మరి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి ఈ రోజు మనం పెట్టినటువంటి కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. విద్యా సంవత్సరం మళ్ళీ ప్రారంభమైంది. మనకి ఈ రోజుకి 6 రోజులు అయింది. మనకి ఇప్పటివరకు ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవి వచ్చినాయి. వీటిని నిన్నే ఎమ్మెల్యే గారు చింతలపూడిలో ప్రారంభోత్సవం చేశారు. మరి పిల్లలకు ఇవ్వటం అనేది దాన్ని అనుసరించి ఇక్కడ మన గ్రామంలో మన పాఠశాలకి కూడా పిల్లలకి ఇవ్వాల్సిందిగా మన గ్రామ పెద్దల్ని అందరినీ మనం ఆహ్వానిస్తే కనుక మన ఆహ్వానాన్ని మన్నించి వారు మీ అందరికీ కూడా అవన్నీ ఇవ్వడానికి అంగీకరించి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాలన్నీ కూడా అంటే విద్యా వ్యవస్థలో మరి ఎంతో బలోపేతమైనది. మరి మీ అందరికీ కూడా అన్ని ఉచితంగా అందజేస్తున్నారు ప్రభుత్వం. ఏంటంటే ఉచిత టెక్స్ట్ బుక్స్, ఉచితంగా నోట్స్, బ్యాగ్లు, బెల్ట్లు, షూ అవన్నీ కూడా ఇస్తున్నాయి మీకు. ఇది కాకుండా మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి మనకి ఒకటి ఉంది. మనకి ఈ స్టూడెంట్ కిట్స్ అనేది దీనికి ఏంటంటే దీనివల్ల మీకు ఏది కూడా బయట కొనుక్కోకుండా, ఒక్క పైసా కూడా పెట్టకుండా మీరు ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకంలో అది ఉపయోగించుకుని చక్కగా చదువుకొని మరి పైకి వస్తారని చెప్పి ప్రభుత్వం దీని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికీ కూడా పంపిణీ చేస్తాను. మరి అవన్నింటినీ మీరు సక్రమంగా వినియోగించుకుని మన గ్రామ పెద్దల ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఉంటుంది. వారు మనకి ఎప్పుడు కూడా ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక చెప్పండి, మేము చేస్తామని చెప్పి మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ చేతుల మీదుగా మీకు ఇప్పిద్దామనే మొట్టమొదటిగా వారిని ఆహ్వానించడం అనేది జరిగింది. మరి వారి చేతుల మీదుగా తీసుకుని మీరు చక్కగా వినియోగించుకుని అవి